హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము కోటిలింగాల స్వామివారి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయము సిద్దిపేట డిస్ట్రిక్టు సిద్దిపేట నడిబొడ్డులో ఉన్నది. ఇది హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉండును. శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామివారి దేవాలయము అంటారు. బ్రహ్మశ్రీ శ్రీ 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 మదనానంద స్వామివారి ఆధ్వర్యంలో నిర్మితమైనది ఈ దేవాలయము. ఇది చాలా మహాత్మ్యము కలిగినదిగా చెబుతారు. ఇక్కడ గర్భాలయంలో ఉన్న శివలింగము దర్శించుకునిన కోటిలింగాల దర్శనము చేసుకున్నంత ఫలితము కలుగుతుందని భక్తుల విశ్వాసము. ఈ శివలింగము కాశీ నుండి తెచ్చినది. ఇక్కడ ఉన్న అఖండ ద్వీపము ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఈ దేవాలయంనకు తడకమళ్ళ వంశానికి చెందిన రంగమ్మ గారు స్థలమును విరాళముగా ఇచ్చి 1979వ సంవత్సరము మే నెలలో మట్టితో చేసిన 1,60,00,000 లింగాలను భూగర్భంలో ఉంచి వాటిపై కాశీ నుంచి తెచ్చిన మహాలింగాన్ని శ్రీ 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 మదనానంద స్వామివారు ప్రతిష్ఠించినారు. మనము ఇక్కడ లింగము మీద చంద్రరేఖ, పార్వతీదేవి, గంగాదేవి చిహ్నములను చూడవచ్చును. ఆలయ ప్రాంగణమంతా శివలింగాలతో ఉండును. గర్భాలయంలో పాలరాతిపై శివలింగమును మనము దర్శించుకోవచ్చును. ఇది 4 శతాబ్దాల క్రింద నెలకొల్పిన దేవాలయము. ఇక్కడ రాజరాజేశ్వరి, పంచముఖ పశుపతినాథ లింగాలు ప్రత్యేక మందిరాలను చూడవచ్చును. ఈ దేవాలయము శ్రీ 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 మదనానంద స్వామివారి స్వప్న ఫలితముగా నిర్మితమైనది. ఇక్కడ ప్రతి సోమవారము ప్రత్యేక పూజలు జరుగుతాయి. అట్లే శ్రావణ మాసము, కార్తీక మాసములో ప్రత్యేక పూజలు జరుపుతారు. శివరాత్రికి 5 రోజులు ఇక్కడ ఘనముగా ఉత్సవములు నిర్వహిస్తారు. తదుపరి శివపార్వతుల కళ్యాణము జరుపుతారు. ఇక్కడ మనము చూస్తున్నది గర్భాలయము. గర్భాలయంలో శివలింగము మరియు స్వామివారికి ఎదురుగా నందీశ్వరుని మనము చూడవచ్చును. ఈ శివలింగము కిందనే 1,60,00,000 శివలింగాలను మీద కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని స్థాపించినారు. శ్రీ ఉమామహేశ్వర సహిత శ్రీ అష్టోత్తర శతలింగేశ్వర స్వామి 108 దివ్యలింగములను మనము ఇక్కడ చూడవచ్చును. ఈ దేవాలయ ప్రాంగణములో 108 శివలింగాలను మనము దర్శించుకోవచ్చును. ఈ శివలింగాలకు భక్తులు విరివిగా పూజలు కూడా చేస్తూ ఉంటారు.
ఇక్కడికి కొంచెము దూరంలో గల కోమటి చెరువును కూడా మనము చూడవచ్చును. ఈ చెరువు సిద్దిపేట నగరములో ఉండును. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళవలెను. ఈ బ్రిడ్జి మించి వెళ్ళవలెనన్న రుసుము చెల్లించవలెను. ఈ చెరువులో లేజర్ షో చూడముచ్చటగా ఉంటుంది. అంతేకాక ఇక్కడ బోటింగ్ కూడా సౌకర్యము కలదు. చాలా విశాలమైన పార్కు కలదు. పిల్లలు ఆడుకోవడానికి వివిధ రీతుల ఆట వస్తువులు నెలకొల్పినారు. వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయువన్ ఛానల్ను.